ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు 22వ కీర్తన 8వ వచనము. యెహోవా మీద నీ భారము మోపుము. ఈ ఉదయకాల సమయంలో మోయలేని భారాన్ని మీరు మోస్తున్నారా? కొంతమందికి వారు ఎంతో ప్రేమగా కన్నటువంటి బిడ్డలు వారికి భారం అయిపోతూ ఉంటారు. కారణం ఏంటి అంటే వారు దేవుని మార్గాన్ని తప్పిపోయి దేవుని నుంచి దూరం అయిపోయి లోకానుసారంగా జీవిస్తూ ఆశీర్వాదకరంగా ఉండవలసిన బిడ్డలు ఈరోజు కుటుంబానికి భారం అయిపోతూ ఉన్నారు. ఒకవేళ నీ బిడ్డల జీవితంలో అటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నట్లయితే, నువ్వు భారాన్ని మోస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ నీ బిడ్డల జీవితంలో చదువుల విషయంలోనూ, లేకుంటే మీరు తెలుసో తెలియకో తొందరపాటున చేసినటువంటి అప్పులు మీకు భారం అయిపోయి ఉంటే, ఆర్థిక సమస్యలు మీరు కృంగిపోయి ఉన్నట్లయితే, ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఒక శ్రేష్టమైన అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేమి ఇస్తానో తెలుసా? విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో నాకెవ్వరు లేరు అని నువ్వు అనుకుంటూ ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ భారమును తొలగించి నీ భారమును సులువు చేసి నీకు సహాయము చేయడానికి ఒక దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ఉదయకాల సమయంలో, యేసు ప్రభువా, నేను మోయలేని భారాన్ని మోస్తూ ఉన్నాను, నాకు సహాయం చేయండి అని ఒక చిన్న మాట మీరు చెప్పగలిగితే, అది ఎంత పెద్ద భారమైనా కూడా దేవుడు దాన్ని సులువు చేయడానికి సంసిద్ధముగా ఉన్నారు. దేవుని సేవకుడిగా మనవి చేస్తా ఉన్నాను. అలాగే మోకాళ్ళు వంగండి, మీ చేతిని హృదయం మీద ఉంచండి, ప్రభు దగ్గర ఒక చిన్న ప్రార్థన చేయండి కన్నీటితో. అయ్యా, నా భారము నేను మోయలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా, మీరు తప్ప నాకు వేరే ఆధారం లేదు నాయన, మీ యొద్దకు రమ్మన్నారు, ఇదిగో నీ యొద్దకు వచ్చి సాగిల పడుతున్నాను, నాకు సహాయం చేయండి ప్రభు అని ఒక చిన్న ప్రార్థన చేసి చూడండి. రాబో దినములో దేవుడు నీ కుటుంబంలో, నీ పైన, నీ హృదయంలో ఉన్న ప్రతి భారమును, వేదనను, కన్నీటిని దేవుడు తొలగించి నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించబోతున్నాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుడు నీ యొక్క కాడిని సులువు చేయబోతూ ఉన్నాడు. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.